మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నూతన యెరూషలేము అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఈ నూతన యెరూషలేము గురించి వ్రాయబడింది. అంటే పరలోకమే అన్నమాట. ఇప్పుడు ఈ భూలోకంలో ఉన్న యెరూషలేము అది పాత యెరూషలేము అనుకోనండి, ఇజ్రాయెల్ దేశంలో క్యాపిటల్. అయితే ఇంకా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో పరలోకం నుంచి నూతన యెరూషలేము క్రిందికి రావడాన్ని యోహాన్ చూస్తాడండి. అంటే పరలోకం యొక్క నమూనా అన్నమాట. యాక్చువల్గా దాన్ని యోహాన్ చూస్తాడు. నేను యెరూషలేము వైభవ చరిత్రలో రాశానండి. అక్కడ పైన చూడండి, ఇది నూతన యెరూషలేము అన్నమాట. కింద ఉన్నది ఈ భూలోక యెరూషలేము ఇజ్రాయెల్ దేశంలో ఉందన్నమాట. సో దీన్ని గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలండి. అయితే ఈ నూతన యెరూషలేము కిందికి వచ్చేది ఏంటంటే పరలోకం యొక్క నమూనా, మోడల్ అన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలనుకోండి, ఇప్పుడు కూడా మరి దివ్యవాణి స్టూడియో కడుతూ ఉన్నారు. ఫస్ట్ ఆర్కిటెక్ట్, ఇంజనీర్ దాని యొక్క మోడల్ చూపిస్తారు కదా ఫాదర్లకి, సిఓ ఫాదర్ గారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఆ చిన్న బిల్డింగ్ ఇలా ఉంటుంది అని చెప్పి. అలాగే యోహాన్కి మరి యేసు ప్రభు ఒక దూత ద్వారా పరలోకం యొక్క నమూనాను చూపిస్తాడండి. దాన్ని మరి నూతన యెరూషలేము అని పిలిచారనమాట. సో దాని మీద ఈరోజు మనం ఎక్కువ ఫోకస్ చేద్దాము. ఈరోజు ఆదివారం కాబట్టి మీరు చర్చి నుంచి వచ్చిన తర్వాత కుటుంబంగా మీరు భోంచేస్తారు, తప్పకుండా చేయాలి. ఈరోజు మీ భోజనాన్ని పేదలతో తప్పకుండా పంచుకోవాలి. తర్వాత కుటుంబ ప్రార్థన చేసుకోవాలండి. ఇజ్రాయెల్ దేశంలో విశ్రాంతి దినాన, అంటే పరిశుద్ధ దినం, మనకి ఆదివారం విశ్రాంతి దినం, వాళ్ళకి శనివారం. వాళ్ళు కూడా దేవాలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత సినగోగ్స్ అంటారండి, వాళ్ళ ఆరాధన ప్లేస్ ఆఫ్ వర్షిప్ అన్నమాట. ఈవినింగ్ సాయంకాలం కుటుంబ ప్రార్థన చేసుకొని తల్లిదండ్రులు పిల్లల్ని ఆశీర్వదిస్తారనమాట. పిల్లల్ని ఆశీర్వదించే దినం ఈరోజు. వాక్యాన్ని తల్లి తండ్రి చదివి పిల్లలకి వివరించి, ఇది ఇలా మనం దేవుని మాటని పాటించాలని పిల్లలకి చెప్పాలి. 10 ఆజ్ఞలు చదవాలి నిర్గమకాండ 20 నుంచి. మరి యేసు ప్రభు చేసిన కొండ మీద ప్రసంగం, అలా దేవుని వాక్యాన్ని పిల్లలకి బోధించాలి. ఈ రోజైతే తప్పకుండా యోహాను సువార్త 14వ అధ్యాయము, అలాగే ప్రకటన గ్రంథం, దర్శన గ్రంథం 21, మరి అపోస్తల కార్యాల్లో 15వ అధ్యాయం అండి. మనం తొందరగా చెప్పుకుందాము. ముందు ఏంటంటే యోహాను సువార్త 14 చాలా ముఖ్యమైనదండి. మీకేం గుర్తు రావాలంటే యోహాను సువార్త 14 అనగానే కడరా భోజనం అన్నమాట. యేసు ప్రభు శిష్యులతో కడరా భోజనం చేస్తున్నారు. అది ఎలా చదువుకోవాలంటే అది మేడపై గది అనుభవం అన్నమాట. అంటే పరలోక అనుభవం, పరిశుద్ధ ఆత్మ గాలి వీస్తుంది అక్కడ. పెంతెకోస్తు వచ్చే ఆదివారం అన్నమాట. అలాగే పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల రూపంలో మేడపై గదిలో ఉన్న అందరి మీదకి వచ్చి అందరి హృదయాల్లోకి పరిశుద్ధాత్మ వెళ్ళిన రోజు అండి. చాలా ముఖ్యమైనటువంటి సంఘటన అన్నమాట. చర్చి పుట్టినరోజు, మన బర్త్డే, చర్చి బర్త్డే, హ్యాపీ బర్త్డే అని వచ్చేవారు అందరు చెప్పుకోవాలన్నమాట. అయితే ఈ మేడపై గది అనుభవం చాలా ముఖ్యమైనదండి. మరి 10 ఆజ్ఞలు ఎట్లా ముఖ్యమో, కొండ మీద ప్రసంగం ఎలా ముఖ్యమో, మేడపై గది అనుభవం కూడా యోహాను సువార్త 13 నుంచి 17 వరకు అన్నమాట. ఒక్కసారి ఈరోజంతా కూర్చొని మీరు బైబిల్ చదువుకోండి. మీ ఆత్మకి ఆహారం పెట్టే రోజు అండి ఈరోజు. వ్యాపారాలు వద్దు, తిండి వద్దు,
మీరు వాక్యంతో మీ ఆత్మని పోషించే రోజు అన్నమాట. చాలా బాగుంటుంది. ఆ కడరా భోజనంలో యేసు ప్రభు గుండెల మీద ఆనుకున్న యోహాను మీరేనండి. ఆయన గుండె చప్పుడు, గుండెలో ఆయన యొక్క అభిలాష ఏంటో తెలుసుకోవాలి. ఆయన హృదయ వాంఛ ఏంటంటే ఈ వాక్యాన్ని మనం చదివి పాటించాలి. అందుకే యోహాన్ 13లో ఆయన శిష్యుల కాళ్ళు కడుగుతాడు. అప్పుడు చెప్తాడు, నేను చేసినట్లే మీరు చేయాలి అని. అంటే సేవ చేసుకోండి ఒకరికొకరు, ఇంట్లో కానీ బయట కానీ. ఆ తర్వాత 14లో ఆయన 2 వాగ్దానాలు చేస్తాడనమాట. మొదటిది, నేను వెళ్ళి మీకు ఇల్లు కట్టి మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా, నేనున్న చోటే మీరు ఉండాలి అని మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకుంటా. ఇప్పుడు మనం పేదవాళ్ళకి కానీ సువార్త కొరకు కానీ ఏదేది చేస్తామో దానితో ప్రభు మనకి ఇల్లు కడతారండి. అందుకే ఇల్లు కట్టడానికి మనం మెటీరియల్ ఇవ్వాలన్నమాట. ఆ పరలోకంలో ఇల్లు కట్టడానికి ఇప్పుడు దివ్యవాణి స్టూడియోకి చాలామంది సాయం చేస్తున్నారు. చాలా మంచిదండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించుదురుగాక. అలాగే మన ఇల్లు పరలోకంలో దేవుడు కట్టాలంటే మనం మెటీరియల్ ఇవ్వాలి. అదే మీరు పేదవాళ్ళకి ఇచ్చేది. బైబిల్స్ పంచుతారా, లేకపోతే ఇలాంటి పుస్తకాలు పంచుతారా, లేకపోతే అన్నం పెడతారా? ప్రభు మీతో ఏది మాట్లాడుతుంది. అయితే అది ఒకటి. 14వ అధ్యాయంలో మొదటి ఆశీర్వాదం ఏంటంటే, మీకు ఇల్లు నేను పరలోకంలో కట్టి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా. అక్కడ ఇల్లు లేకపోతే వెళ్ళరు మీరు. తర్వాత రెండోది ఏంటంటే 14:15 రెండో ఆశీర్వాదం ఏంటంటే, నేను మీకు పరిశుద్ధ ఆత్మని పంపిస్తాను. ఇది అసలైన ఆశీర్వాదం అండి. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు. ఇప్పటి వరకు 3.5 సంవత్సరాలు యేసు ప్రభు శిష్యులకి అనేక ఆజ్ఞలు బోధించాడు. వాటిని మీరు పాటించారంటే నన్ను ప్రేమించినట్లు. నన్ను ప్రేమించడము అంటే ఎలాగంటే నా ఆజ్ఞలు పాటించాలి. ఇప్పుడు ఒక భార్య భర్తను ప్రేమిస్తే భర్త చెప్పినట్లుగా చేస్తుంది. అలాగే పిల్లలు తండ్రిని ప్రేమిస్తే తండ్రి చెప్పినట్లుగా చేస్తారు. అది ప్రేమని ఎక్స్ప్రెషన్ చేసే విధానం అన్నమాట. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యేసు ప్రభుని ప్రేమించడం కూడా ఆయన చెప్పిన ఆజ్ఞల్ని పాటించడమే. అప్పుడు నేను తండ్రిని ప్రార్థిస్తాను, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండడానికి మరొక ఆదరణకర్త పరిశుద్ధ ఆత్మని ఆయన ఇస్తారు. నేను తీసుకొని నేను మీ మీదకి పంపిస్తాను. ఆయన మీ లోపల మీతో ఉంటాడు. లోకం ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందజాలదు. మీరు ఆయనను ఎరుగుతారు కనుక పొందుతారు. యేసు ప్రభు ఏమో ఇమ్మానుయేల్ శరీర రూపంలో వచ్చాడు. మనం శరీరంలో పాపం చేశాం కనుక శరీరంలో వెల చెల్లించడానికి మనతో ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ మన లోపల ఉంటాడనమాట, అందరి లోపల. ఇదే నూతన నిబంధనలో 2 గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ అన్నమాట. యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణించడం ద్వారా మనకి పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ మనలో నివసించడం ద్వారా మనకి బైబిల్ చదవడానికి శక్తి ఇస్తారు. ఆ బైబిల్లో చదివింది పాటించడానికి శక్తి ఇస్తారు. సైతాన్ని ఓడించడానికి, యేసు ప్రభులాగా జీవించడానికి, సాతాన్ రాజ్యాన్ని కూలద్రోయడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి. ఎక్కడంటే ఒక్కొక్కరి హృదయంలో కట్టాలన్నమాట. అయితే ఈరోజు రీడింగ్స్ ఏంటంటే యోహాన్ 14:23 అండి. నేను ఒక్క రీడింగ్ అంటే 4 మాటలు అట్లా చదవను. అన్నం ప్లేట్లో ఉన్నప్పుడు 2 మెతుకులు తీసుకున్నట్లుగా అట్లా కాదు, మొత్తం చదవాలి. మీరు ఒక బుక్ ఒక రోజు చదవాలి. అట్లా పెట్టుకోండి. 13 నుంచి 17 వరకు ఒక్కరోజు ఈరోజు చదవాల్సిందే. సండే కూర్చొని బైబిల్ చదవండి. ప్రభా నాకు శక్తి ఇవ్వండి, నేను చదవాలి, పాటించాలి, వినాలి, విధేయించాలన్నమాట. అప్పుడే పరలోకానికి వెళ్తాం. ఇక్కడ ఏం చెప్తారంటే యోహాన్ 14:23 మీరు నన్ను ప్రేమించినచో నా మాటని పాటిస్తారు. రెండో మాట చెప్తున్నారు, అప్పుడు నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఎవరైతే యేసు ప్రభు ఆజ్ఞల్ని పాటిస్తారో వాళ్ళని పరలోక తండ్రి ప్రేమిస్తాడనమాట. అప్పుడు మేము ముగ్గురము వచ్చి మీ లోపల నివసిస్తాం. ఎవరండి ముగ్గురు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ముగ్గురు వచ్చి మీలో నివసిస్తాం. అప్పుడు మీ దేహము మా ఆలయంగా మారుతుంది. నూతన నిబంధన మరియ తల్లితో ప్రారంభమవుతుంది కదా, ఆమె దేవుని యొక్క ఆలయంగా మారుతుంది. ఇది నూతన నిబంధన. పాత నిబంధన ఏంటంటే
సొలొమోను రాజు దేవాలయాన్ని కడతాడు, కానీ ఆయన దేహం మాత్రము స్త్రీలకు ఇచ్చేస్తాడనమాట. అందువల్ల ఆయన వంశానికే శాపం తీసుకొని వస్తాడు. మీరు సిరాక్ 47 చదివితే. ఇంకా 15లో ఏం చెప్తాడంటే 15వ అధ్యాయంలో యేసు ప్రభు నేను ద్రాక్షవల్లి మీరు రెమ్మలు అని చెప్తాడనమాట. ఇప్పుడు చూడండి, మనం యేసు ప్రభుతో అంటు కట్టుకోవాలి. ఇది యేసు ప్రభు అనుకోండి, ఇక్కడ తండ్రి అనుకోండి, అట్లా ఈ పైన భాగం అన్నమాట. అప్పుడు నేను ద్రాక్షవల్లి మీరు రెమ్మలు, నాలో అంటు కట్టుకోండి మీరు ఫలిస్తారని యోహాన్ 15లో చెప్తాడు. 14లోనేమో 2 వాగ్దానాలు, పరలోకంలో ఇల్లు, ఇక్కడ ప్రభు మనలో నివసించడం. 15లో ఏంటంటే నేను ద్రాక్షవల్లి మీరు రెమ్మలు, అంటే న్యూ రిలేషన్, వైన్ అండ్ బ్రాంచ్ రిలేషన్ అన్నమాట. అప్పుడు ఇక్కడేముందో ఇక్కడ అదే వస్తుంది. నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు. ఎలా ద్రాక్షవల్లి నువ్వు అవుతావు ప్రభా, మేము రెమ్మలు ఎట్లా అతుక్కోవాలి కొమ్మలుగా అంటే, నేనంటే వాక్యం, తండ్రి నోట్లోంచి వచ్చిన వాక్యం నేను. ఇప్పుడు మీరు ఈ వాక్యం చదివితే, ఇప్పుడు ఈ వాక్యం మన హృదయంలో విత్తనాలుగా రోజు వాక్యం చదివితే మనలో యేసు ప్రభు ద్రాక్షవల్లి అయిపోయారు. అప్పుడు మన ఆత్మ ఉంది కదా హృదయంలో, అది యేసు ప్రభుతో అంటు కడతారు. ఎవరు గ్రాఫ్టింగ్ చేస్తారంటే పరిశుద్ధ ఆత్మ అన్నమాట. అప్పుడు యేసు ప్రభు యొక్క స్వభావమే మనలో పోయబడుతుంది. మన స్వభావం ఉండదు. మన పాపం ఆయన తీసుకుంటాడు, ఆయన యొక్క నీతి, ఆయన ప్రేమ మనకిస్తాడనమాట. అందుకే పౌలు అంటాడు, ఇక జీవించినది నేను కాదు, నాలోదంతా యేసు ప్రభులోకి వెళ్ళిపోయింది, యేసు ప్రభు అంతా నాలో వచ్చారు. ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. పౌల్ని చూస్తే క్రీస్తుని చూసినట్లే, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసిని చూస్తే క్రీస్తుని చూసినట్లే, అలా మనం ఆయన ప్రతిబింబాలుగా మనలో యేసు ప్రభు యొక్క నీతి, ప్రేమ, క్షమ, కరుణ, న్యాయం లోకం చూడాలని. అందుకే మీరు నా సాక్షులు అంటారు ఆయన పరలోకానికి వెళ్తే అపోస్తుల కార్యాల్లో అన్నమాట. సో ఇక్కడే ఈ యోహాన్ 14 ఏంటంటే మనం యేసు ప్రభుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు పాటిస్తాం. అప్పుడు తండ్రి మనల్ని ప్రేమించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మనలో నివసిస్తారు. మనమే దేవుని ఆలయం, త్రియేక దేవుని ఆలయం. ఇది నూతన నిబంధన అండి. మన దేహం దేవుని యొక్క ఆలయం. ఈ వాక్యం అంతా మనలో ఉంటుంది అన్నమాట. అప్పుడు వాక్యం ప్రకారం పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు. ఇదిగో మీ తండ్రి వల్లే మీరు కనికరాన్ని కలిగి ఉండండి, కనికరాన్ని కలిగి పరులను క్షమించండి, మీరు క్షమించబడతారు. పరులకు ఒసగండి, మీకు ఒసగబడుతుంది. పొంగి పొర్లిపోయే అంతగా మీరు కొద్దిగా ఇస్తే మళ్ళా దేవుడు మనకి చాలా ఇస్తారు. కానీ అది కూడా నాకు నచ్చదు. ఏంటి బిజినెసా దేవునితో? పెళ్ళి అంటే కూడా బిజినెసా? అమ్మాయి నుంచి నాకేమొస్తుంది? అది బిజినెస్ కాదండి. పెళ్ళి అమ్మాయి ఆస్తికి, అబ్బాయి జాబ్కి, అబ్బాయి కులానికి, అమ్మాయి కులానికి జరగొద్దు. స్త్రీ పురుషుల మధ్య జరగాలి అంతే. వాళ్ళిద్దరి మధ్యలో యేసు ప్రభు ఆది కాండంలో ఏదెన్ తోటలో యావే, ఆదాం, అవ్వ, అంతే, ఇంకా వేరే కాదు. సరే, ఇప్పుడు మళ్ళీ ప్రకటన గ్రంథంలోకి వెళ్దామండి. అక్కడ మరి 21వ అధ్యాయం అన్నమాట. ఈరోజు 10 నుంచి 23 వరకు. కానీ మనం మెల్లగా అంతా చూద్దాము, ఎందుకంటే యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడండి. మత్తయి సువార్త మీరు తప్పకుండా చదువుకోవాలి. అందులో 5 ప్రసంగాలని చెప్పాను నేను. ఆది పంచకం అంటే మోషే రాసిన 5 పుస్తకాలని ఆది పంచకం అంటారండి. ఆది కాండం, నిర్గమకాండం, లేవియ కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం అన్నమాట. దీన్ని థోరా అని కూడా అంటారు, పెంటాట్యూక్ అంటారు. ఆది పంచకం చాలా ముఖ్యమైనది యూదులకు అన్నమాట. యూదులకి అంటే అబ్రాహాం పిల్లలు అన్నమాట, ఇజ్రాయెల్ ప్రజలు అంటాం. వాళ్ళకి మోషే ధర్మశాస్త్రం, ఆది పంచకం ఎంత ముఖ్యమో విశ్వాసులు క్రైస్తవులైన మనకు మత్తయి సువార్తలోని 5 ప్రసంగాలు అలాగనమాట. అందుకని దీన్ని ఏమంటారంటే నూతన పంచకం అంటారనమాట. అక్కడ మోషే చట్టము, ఇది క్రీస్తు చట్టం. అక్కడ చట్టం ప్రజల్ని ఏం చేస్తుందంటే చంపుతుందండి. చట్టం ఇలా చెప్పింది, చంపాల్సిందే వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని. క్రీస్తు చట్టం ఏంటంటే క్షమించాలి. చట్టానికంటే కరుణ ముఖ్యమైనది.
అని యేసుప్రభు బోధిస్తాడు. అక్కడ మీరే ఇలా చేయాలి, అబద్ధాలు చెప్పొద్దు, మీరు వ్యభిచారం చేయొద్దు, తల్లిదండ్రుల్ని గౌరవించాలి. అయితే ఇక్కడ ప్రభు ఏం చెప్తారంటే, నేను ద్రాక్షవల్లి కదా, నేను చేస్తా, మీ పాపాలు నేను మన్నిస్తా, మీకు పరిశుద్ధాత్మ నేను ఇస్తాను, నేను స్వస్థపరుస్తాను. యేసుప్రభు చట్టము నూతన నిబంధన మన సొంతగా చేయలేమండి. మన లోపల ఈ ముగ్గురు వచ్చి నివసిస్తారు కదా, వాళ్ళు శక్తిని ఇస్తారు చదవడానికి, పాటించడానికి, ప్రకటించడం. ఐ విల్ డూ ఇట్ అని చెప్తాడనమాట. మనలో క్రీస్తు నివసిస్తూ మన ద్వారా ఆయన అద్భుతాలు చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే 21వ అధ్యాయం అన్నమాట, ప్రకటన గ్రంథం 19 నుంచి కూడా మీరు చదవాలండి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో బిగినింగ్ ఏమని ఉంటుందంటే, తండ్రి దేవుడు యేసు ప్రభుకి బయలుపరిచిన సందేశం చాలా ముఖ్యమైనదండి. తండ్రి దేవుడు యేసు ప్రభుకి బయలుపరిస్తే యేసు ప్రభు యోహానికి ఒక దూత ద్వారా బయలుపరుస్తారనమాట. అయితే ఈ గ్రంథాన్ని పఠించువారు ధన్యులు, ఈ గ్రంథంలోని సందేశాన్ని పాటించువారు ధన్యులు. బైబిల్ గ్రంథాన్ని పఠించాలి, పాటించాలి, ప్రకటించాలన్నమాట. కనీసం ఇదైనా చేయాలండి, పఠించి పాటించాలి. మనం పరలోకానికి వెళ్ళాలంటే వేరే మార్గమే లేదు. యేసు ప్రభు ఎట్లా పాటించాడో దేవుని మాటని మనం కూడా పాటించాలన్నమాట. అయితే అక్కడ ఏముంటుందంటే 19వ అధ్యాయం 11వ వచనం నుంచి కొంచెం చెప్తాను. అక్కడ యేసు ప్రభు తెల్లని గుర్రం మీద వస్తున్నారు. ఇక్కడ చూడండి పిక్చర్లో యేసు త్వరలో వస్తున్నాడు. ఈ బుక్లో ఈ పిక్చరే పెట్టమని ప్రేరణ, పరిశుద్ధాత్మదేవుని ప్రేరణ అన్నమాట. తెల్లని గుర్రం మీద ఆయన వస్తున్నారు. రక్తంలో ముంచబడిన వస్త్రాలు ఆయన ధరించారు. దేవుని వాక్కు అనే నామంతో ఆయన పిలువబడుతున్నారు. ఆయన వెనకాల పరలోక సైన్యాలు కూడా వస్తున్నాయి. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ భూమి మీద పనిచేస్తున్నటువంటి అంత్యక్రీస్తు, తర్వాత అసత్య ప్రవక్త, అంటే క్రీస్తు విరోధి, యాంటీక్రైస్ట్, అంటే అన్హోలీ ట్రినిటీ, సెటానిక్ ట్రినిటీ, సైతాను పుత్రుడు, అసత్య ప్రవక్త, అబద్ధ ప్రవక్త. యేసు ప్రభు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని బంధించి అగ్నిగుండంలో, సలసల కాగే అగ్నిగుండంలోనికి నెట్టివేస్తాడు. వాళ్ళ కొరకే నరకం దేవుడు సిద్ధపరిచిందనమాట వీళ్ళిద్దరిని. మరి ఇంకా ఈయన ఉన్నాడు కదా, ఈయననేం చేస్తారంటే అగాధంలో బంధిస్తారనమాట. 20వ అధ్యాయం చెప్తున్నా. ఈ సాతాన్ని కొంతకాలము అగాధంలో బంధిస్తారు. తర్వాత ఇంకా ఇప్పుడు ఈ ముగ్గురు లేరు, బంధించారు కదా సాతాన్ని. ఇంకా యేసు ప్రభు పరిపాలన ఉంటుందండి 1000 సంవత్సరాలు. అప్పుడు అందరూ సమానమేనండి, ఒకరు పెద్ద ఒకరు ఇంకా తక్కువ అని లేదు, అందరూ సమానమే. ఎందుకంటే యేసు ప్రభు దేవుడు, మనం దేవుని పిల్లలుగా అందరం సమానంగా అలా మనల్ని పరిపాలిస్తాడు. ఇప్పుడు కూడా అలా ఉండాలని దేవుని హృదయం అండి. మనందరం కూడా ఒక తండ్రి పిల్లలు, పరలోక తండ్రి పిల్లలుగా ప్రేమ కలిగి జీవించాలి. 1000 సంవత్సరాల పరిపాలన తరువాత ఏం జరుగుతుందంటే, ఆ బంధించిన సాతాన్ని విడిపిస్తారండి. విడిపించినప్పుడు ఆ సాతాను గోగు మాగోగు అనేక దేశాల నుంచి ఆయన పక్షాన ప్రజల్ని పోగు చేసుకొని వస్తాడంట. గోగు మాగోగు అంటే రష్యా అన్నమాట. ఇంకా మిగతా దేశాల నుంచి సిరియా, తర్వాత ఇరాన్, ఇరాక్, అట్లా చాలా దేశాల నుంచి ప్రజల్ని పోగు చేసుకొని యెరూషలేము మీదకి యుద్ధానికి వస్తే దేవుడు పరలోకం నుంచి అగ్నిని కురిపించి వాళ్ళని నాశనం చేస్తారనమాట. ఆ సైన్యాన్ని నాశనం చేస్తారు. మళ్ళీ సాతాను ఉండిపోయినాడు కదా, ఆ సాతాన్ని కూడా వీళ్ళిద్దరిని ఏ అగ్నిగుండంలోనికి నెట్టివేశాడో సాతాన్ని కూడా నెట్టేస్తాడనమాట. ఇంకా ముగ్గురు అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు ఇంకా ధవళ సింహాసన తీర్పు, అంటే ఇంకా అందరికీ తీర్పు అండి. యేసుప్రభు అందరికీ తీర్పు తీరుస్తాడు, వైట్ థ్రోన్ జడ్జిమెంట్. ఆ తీర్పు తర్వాత ఏమని ఉంటుందంటే, ఎవరి పేర్లైతే పరలోకంలో జీవ గ్రంథంలో లేవో వాళ్ళందరూ ఏ అగ్నిగుండంలోనికి సాతాను, తర్వాత అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త నెట్టివేయబడ్డారో వీళ్ళు కూడా అక్కడే నెట్టివేయబడతారు. ఎవరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి వాళ్ళు పరలోకానికి వెళ్తారు. ఈ వాక్యాన్ని, యేసుప్రభు వాక్యము దేవుని వాక్యం అండి, ఇది దేవుని గ్రంథము. ఎవరైతే ఈ గ్రంథంలో దేవుడు చెప్పిన వాటిని పాటించారో, వాళ్ళందరూ జీవించారు.
జీవించిన వాళ్ళు, దేవుని వాక్యాన్ని జీవించిన వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. వాళ్ళందరూ పరలోకంలో దేవుణ్ణి కలుసుకొని నిత్యం ఆయనతోనే ఉంటారనమాట. అప్పుడు ఇంకా 21వ అధ్యాయంలో ఏముంటుందంటే, ప్రకటన గ్రంథం, దర్శన గ్రంథం, రెవల్యూషన్ అండి, ఏముంటుందంటే ఇంకా పాత భువి పాత దివి గతించిపోయాయి. ఎలా గతించాయంటే మీరు 2 పేతురు 3 చదవాలండి, అక్కడ రాయబడి ఉంటుంది అనమాట. 12వ వచనం, అగ్నిలో దగ్ధమగుట. లాస్ ఏంజల్స్లో ఏం జరిగింది చూడండి. అయితే క్రొత్త దివి క్రొత్త భూమి అన్నమాట. ఆ తర్వాత ఇంకా పరలోకం నుంచి యెరూషలేం, నూతన యెరూషలేం వస్తుందంటండి. చాలా బాగుంటుంది. మీరు లాగానే గూగుల్లో చూసినట్లయితే, నేను ఇందులో కూడా రాశాను. నాకు ఎప్పుడు అదే ఊహల్లో ఉంటాను. పరలోకం నుంచి వస్తుంది, అది ఒక అమూల్యమైన రత్నంలాగా ఉంది, సూర్యకాంత మణిలాగా ఉంది, స్ఫటికంలాగా స్వచ్ఛంగా ఉంది. అది పరలోకం నుంచి కిందికి దిగి వస్తుంది అన్నమాట. అది ఎలా ఉంది అని అంటే, ఒక స్క్వయర్ లాగా ఉంటుందండి, 4 మూలలు అనమాట. ఒక్కొక్క వైపు 3 ద్వారాలు ఉంటాయన్నమాట. మొత్తం 12 ద్వారాలు. ఆ ద్వారాల మీద ఇజ్రాయేలు 12 గోత్రాల వాళ్ళ పేర్లు రాయబడి ఉంటాయండి. ఎంత ఘనత కదా. నాకు వెంటనే లియా గుర్తొస్తుంది అనమాట. యాకోబు లియాని ఎక్కువగా ప్రేమించలేదు, రాహేల్ని ప్రేమిస్తాడు. ఆయన కన్నులకి ఆ రాహేల్ అందంగా ఉందన్నమాట. అయితే ఇంకా ఈ అమ్మాయిని ప్రేమించలేదు, కానీ దేవుడు ఆ అమ్మాయికి న్యాయం చేకూర్చడానికి 6 కుమారులను ఇస్తే 6 పేర్లు ఈ అమ్మాయి పెడుతుంది లియా. భర్త ప్రేమించలేదు, కానీ ఆ అమ్మాయి పెట్టిన పేర్లే చూడండి ఎంత ఘనత. 12 గోత్రాల్లో 6 గోత్రాలకి పేర్లు పెడుతుంది. వాళ్ళందరూ ఎంత మహిమ, ఇజ్రాయెల్ దేశం కదా. వాళ్ళ పేర్లు ఆ పరలోకం నుంచి వస్తున్నటువంటి నూతన యెరూషలేము 12 ద్వారాలు, ముత్యపు ద్వారాలు అన్నమాట. దేవదూతల ఆధీనంలో ఉంటాయి. దేవదూతలు ఒక్కొక్క ద్వారం దగ్గర ఉంటారు. ఎందుకు తెలుసా? మన మీద 3 ముద్రలు వేయాలన్నమాట. యేసు రక్తంలో కడగబడాలి, వాక్యంతో కడగబడాలి, పరిశుద్ధాత్మ ముద్ర. అప్పుడు దూతలు ఒక్కొక్కరు మనల్ని లోపలికి అనుమతిస్తారనమాట. ఆ తర్వాత పునాది రాళ్ళు ఉంటాయండి. ఆ పునాది రాళ్ల మీద అపోస్తుల పేర్లు ఉంటాయి. 12 పునాది రాళ్ళు అనమాట. అపోస్తుల పేర్లు, పేతురు, అట్లా అందరి పేర్లు రాయబడి ఉంటాయన్నమాట. ఒక్కొక్క రాయి ఏంటి అని కెంపు అట్లా రాయబడి ఉందండి. ఆ రాళ్ళు 11వ రాయి పేరు జసింత్ అనమాట. నా పేరే పునాది రాయి. ఈ యెరూషలేంలోనికి మరి అపవిత్రమైనది ఏది కూడా లోపల ప్రవేశించదు. దుష్కార్యములు చేసిన వాళ్ళు, శరీర వాంఛల ప్రకారం జీవించిన వాళ్ళు, దేవుని వాక్యాన్ని లెక్క చేయకుండా జీవించిన వాళ్ళు, అబద్ధపు జీవితాన్ని, చీకటి జీవితాన్ని జీవించిన వాళ్ళు ఈ యెరూషలేంలోనికి ప్రవేశించరు. అంటే ఈ నగరం అంటే పరలోకంలోనికి ప్రవేశించరు అని ఉంటుందండి. ఎవరి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయో వాళ్ళే ప్రవేశిస్తారు. ఎవరి పేర్లు ఉండవో వాళ్ళు ప్రవేశించరు. ముందు నూతన యెరూషలేం అన్నారు, చివరిలో దాన్ని నగరం అంటున్నారు. ఆ నగరంలో ఇంకా వేరే వెలుగు అక్కర్లేదు, దేవుడే వాళ్ళకి వెలుగు అన్నమాట. నిత్యము ఆ దేవుని సన్నిధిలో ఆనందంగా ఆయనని స్తుతిస్తూ సంతోషంగా ఉంటాము. ఆ దేవుని సింహాసనం క్రింద నుంచి ఒక జీవజల నది ప్రవహిస్తుంది. నదికి ఇరువైపులా జీవవృక్షాలు ఉంటాయి, జీవ ఫలాలు అన్నమాట. మనం అక్కడ ఆస్వాదిస్తాము. 12 నెలలు కూడా ఆ జీవ ఫలాలు ఫలిస్తూ ఉంటాయన్నమాట. దీని కొరకు యేసు ప్రభు మనందరినీ ఆహ్వానిస్తున్నారు. దప్పిక కొన్న వాళ్ళు నా దగ్గరికి రండి. ఎవరికి దాహం ఉందో, నేను కావాలి, పరలోకం కావాలి అంటే నేను చెప్పిన వాక్యం ప్రకారం జీవించాలన్నమాట. అందరం ఒకరోజు అక్కడ కలుసుకోవాలి, దాని కొరకే సిద్ధపడాలి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరు యోహాను 14లో చెప్పారు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు అని. అప్పుడు అతడు నా తండ్రి వలన ప్రేమించబడతాడు, అప్పుడు మేము వచ్చి వానితో నివసింతుము, అతడు మాకు ఆలయంగా ఉంటాడు అని. ప్రభా, ఈ కృప మాకు దయచేయండి. మీ ఆజ్ఞలన్నీ పాటించడానికి, బైబిల్ గ్రంథాన్ని చదివి పాటించడానికి ప్రతి తల్లి తండ్రి కూర్చొని పిల్లలకి
ఈ వాక్యం చెప్పడానికి కృప దయచేయండి. ఎవరు మీ ఆజ్ఞలు పాటిస్తారో వాళ్ళు పరలోకంలో ప్రవేశిస్తారు అని చెప్పి కూడా ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో రాశారు ప్రభా. మేమందరం నీతిమంతులందరూ కూడా పరలోకంలో సూర్యునిలాగా ప్రకాశిస్తారని చెప్పారు తండ్రి. నీతిమంతులు నిత్య జీవంలోనికి, దుష్టులు నిత్య నరకాగ్నిలోనికి వెళ్తారని చెప్పారు. దుష్టులు వాళ్ళ శరీర వాంఛల చొప్పున జీవిస్తూ ఉండగా ప్రభా మేము మీ వాక్యం ప్రకారం జీవిస్తూ మీరిచ్చిన నీతి వస్త్రాన్ని మేము కప్పుకొని పరలోకంలో తండ్రి మీ సన్నిధిలో ఉండడానికి మా కృపని దయచేయండి. మీరు తొందరలో రాబోతున్నారు కనుక మిమ్మల్ని మేఘాల్లో మేము కలుసుకోవాలి ప్రభా. మా వివాహం మీతో అక్కడ జరగాలి తండ్రి. నిత్యము మేము మీతో ఉండే కృప దయచేయండి. వాక్యం వింటున్న వాళ్ళు కేవలం వినుట అని వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోకుండా వాక్యాన్ని కూర్చొని శ్రద్ధగా చదివి ప్రభా దాన్ని పాటించడానికి పరిశుద్ధాత్మనివ్వండి. పరిశుద్ధాత్మ వర్షం కురియునుగాక, సాతాను కాడి విరగొట్టబడునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరిశుద్ధ ఆత్మ మీ ఆత్మ కన్నులు తెరిచి వాక్యాన్ని చదివి దాన్ని పాటించే కృపను దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.